వసతి గృహాల్లో పిల్లల మరణాలు చిన్న విషయం కాదు. సంరక్షించడంలో అధికారులు విఫలమయ్యారు. హైకోర్టు పరిహారం చెల్లింపులో నిర్దిష్ట విధానం ఉందా? ఆ వివరాలు సమర్పించండి. హైకోర్టు ఆదేశం. బాల బాలికల మరణాలపై ఆందోళన. హెల్త్ క్యాంపుల నిర్వహణకు కార్యాచరణ రూపొందించండి. ఆ నివేదిక ఇవ్వండి. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ కు ధర్మాసనం నిర్దేశం. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వసతి గృహాల్లో ఉంటున్న బాల బాలికలు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడంపై హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. 2016 నుంచి ఇప్పటి వరకు 45 మరణాలు సంభవించాయని, ఇదేమీ చిన్న వ్యవహారం కాదని వ్యాఖ్యానించింది. పిల్లలు జ్వరము, కడుపు నొప్పి, కంటి, బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మరణించారని చెబుతున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యలు, వైద్యం అందించడంలో దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. సో ఉత్తరాంధ్ర కమిటీ ఆఫ్ గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధి పలక రంజిత్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు వేశారు. వసతి గృహాల్లో ఉంటూ మరణించిన పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు 20 లక్షల చొప్పున పరిహారం అందించేలాగా ఆదేశించాలని కోరారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది జరిగిందని. 2016 నుంచి 2025 ఇప్పుడు మీరన్న డిసెంబర్ వరకు 45 మరణాలు సంభవిస్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలోనే 29 మంది మరణించారు. అంతకుముందు 8 ఏళ్లలో ఏదైతే మీరు అన్నట్టుగా ఇక్కడ 45 మంది, 45 మందిలో 29 మంది ఇప్పుడు మరణించారు అని అంటే 16 మంది అంతకుముందు 8 సంవత్సరాల్లో 16 మంది మరణిస్తే 18 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 18 నెలల్లోనే దారుణాతి దారుణంగా 29 మంది మరణించారు. అంటే ప్రతి నెల ఒక మరణం జరుగుతా ఉంది. ఏదైతే గిరిజన హాస్టల్స్ లో ఏదైతే బాలబాలికలు చనిపోతున్నారని. కానీ ఈ వార్త వీళ్ళకి పట్టదు. 45 మంది చనిపోయిన 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో సంక్షేమ హాస్టల్లో 29 మంది 18 నెలల కాలంలో చనిపోతే ఈనాడు ఈ వార్తని 14వ పేజీలో చిన్నగా వేసింది. చిన్నగా వీళ్ళకి అమరావతిలో రైతు చనిపోయినా వార్త కాదు. ప్రభుత్వం వల్ల అత్యాచారాలు, హత్యలు జరిగినా వీళ్ళ దృష్టిలో వార్త కాదు. వీళ్ళకి 18 నెలల్లో 29 మంది ఏదైతే బాలబాలికలు చనిపోయినా వీళ్ళకి వార్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఎవరన్నా రప్ప రప్ప అని ఊరు లేదన్న ఫ్లెక్స్ కడితే ఇది ప్రపంచ స్థాయి వార్త. ఇది బ్యానర్ ఐటమ్. మనుషులు చనిపోతే ఇది వార్త కాదు. ఎలా ఉన్నాయి ఈ పత్రికలు అనడానికి ఇంతకంటే ఇంకా దారుణమైనటువంటి సంఘటన ఏమన్నా ఉంటుందా? 18 నెలల కాలంలో 29 మంది చనిపోతే ఏ గుడ్డిగారికి పళ్ళు తవ్వుతున్నాడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి? హైదరాబాద్ లో లేదంటే విదేశాల్లో జల్సాలు చేస్తా ఉన్నారు, లేదంటే ఇక్కడ దోచుకున్న సొమ్ముని దాచుకోవడానికి పోయారు. కానీ గిరిజన విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా ఉంది. హాస్టల్లో అనేది క్లియర్ గా కనపట్లేదు. ఇక్కడ ఇప్పటికైనా చలనం, ఇప్పటికైనా మనుషుల్లాగా ప్రవర్తించండి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఇది ప్రభుత్వం ఎంత దారుణంగా విఫలమైనడానికి హైకోర్టు నిన్న వీళ్ళకి అక్షంతలు వేసినటువంటి సంఘటన.